ఈరోజు మంచి డిఫరెంట్ రెసిపీ, ఈజీ అది కూడా. ఉల్లిపాయ పెరుగు పచ్చడి ఎప్పుడు ట్రై చేసి ఉండకపోవచ్చు, రండి మరి. వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత. రెండు అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి. కాస్త ప్యాన్ వేడెక్కనిద్దాం. ప్యాన్ వేడెక్కింది, కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పుడు హాఫ్ కప్పుడు పల్లీలు అండ్ 10 నుండి 12 వెల్లుల్లి, వీటన్నిటిని వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. ఎనీవేస్ మనం ఉల్లిపాయలతో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయల తీపిని కట్ డౌన్ చేయడానికి ఇన్ని పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వాడాలి. చాలా సింపుల్గా అయిపోద్ది. పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నాయి, అందుకని దగ్గొస్తుంది. అస్సలు అనుకోలేదు నేను ఎంత కారంగా ఉంటాయని. ఏంటో మరి. ఓకే, అయిపోయింది, డన్. దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, కొద్దిగా అంత. ఓకే, 1 టీ స్పూన్ అంతే. హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ కరివేపాకు. చక్కగా డైస్ చేసుకున్న ఆనియన్స్, 2 ఆనియన్స్. ఈ ఆనియన్స్ మరి మెత్తగా ఉడికించుకోకూడదు, జస్ట్ కొంచెం ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు. మనకు అక్కడక్కడ పంటికి కొద్దిగా క్రంచినెస్ ఉండాలి. ఇది గ్రైండర్లో కాకుండా చాపర్లో వేసుకుంటే మనకు కోర్సుగా వస్తుంది అన్నమాట. పంటి కింద ఈ పల్లి ముక్కలు తగులుతాయి. లేదా రోట్లో కొంచెం కచ్చపచ్చ దంచుకున్నా పర్లేదు. సాల్ట్ వేసి ఇదిగోండి, చక్క క్రంచీగా వచ్చింది. దీంట్లో వేసుకోండి 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగంత పసుపు కలుపుకోండి. అలాగే దీంట్లో కొద్దిగంత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. బాగుంటుంది టేస్ట్. ఆనియన్ చూపించాను కదా, మరీ వేగకూడదని జస్ట్ ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. అయిపోయింది, డన్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చక్కగా పెరుగుని బీట్ చేసుకోండి. ఏమాత్రం ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా స్మూతీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఈ బీట్ చేసుకున్న పెరుగుని దీంట్లో వేసుకోండి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్నాను పెరుగులో, సో మీరు కలిపి బీట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న ఈ ఆనియన్ దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసుకోండి. నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి బాబా. ఇది తింటుంటే నేను ఒక వీడియో పెట్టాను లాంగ్ బ్యాక్. ఎండాకాలం సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరుగుద్ది అని, పెరుగులో పచ్చి పల్లీల్ని ఒలిసి పెట్టేది అని. సేమ్ కొంచెం ఇంచుమించు అలా ఉంది. అదేంటంటే బేసిక్లా ఉంది. ఇది కొంచెం దీనికి ముస్తాబేసి అలంకరించి చూడ్డానికి బాగుండడానికి, నోటికి రుచిగా ఉండేలా చేసుకున్నాము. బాగుంది, ట్రై చేయండి ఒకసారి. కాకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారం, పచ్చిమిరపకాయలని అండ్ పొడి కారాన్ని క్వాంటిటీని పెంచుకోండి. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.